హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే చాలా అంటే చాలా బాగున్నామన్నమాట. ఈరోజు వచ్చేసి నాకు బ్యాంక్లో అయితే కొంచెం పని ఉందని వెళ్తున్నానండి. అది కూడా అప్పటికప్పుడు అనుకున్నాను. ఇంకా సరే అయితే ఏదేమైనా సరే వెళ్ళిపోదాం అనేసి నేను బయలుదేరానండి. ఇదైతే బస్ స్టాప్ దగ్గరికి అయితే వెళ్తున్నానండి. ఇక్కడ అడిగానమాట ఆటోలు అయితే 2 ఆటోలు అయితే వెళ్ళనన్నారు దూరం అనేసి. సరే ఒక ఆవిడ అన్నది ఇక్కడ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళు, అక్కడికి బస్సు వస్తుందని చెప్పానమాట. నా లైఫ్లో నేను ఫస్ట్ టైం అండి ఇలాగ ట్రావెల్ చేయటం. అది ఒంటరిగా బస్సులో వెళ్ళటం ఇదే ఫస్ట్ టైం అన్నమాట. 2-3 సార్లు వెళ్ళాను కానీ పిల్లల్ని తీసుకుని మా ఆడపడుచు వాళ్ళ ఇంటికి. అది కూడా లోకల్ ట్రైన్లో అయితే వెళ్ళానండి. బస్సులో అయితే ఇదే ఫస్ట్ టైం అండి నేను వెళ్ళటం. అది కూడా అందరినీ వెళ్ళే దారిలో ఏది ఎక్కడ ఉంటుందో అందరినీ అడుగుతా అయితే నేనైతే వెళ్తున్నానండి. ఇదైతే మా ఇంటికి నుంచి ఒక గంటన్నర అయితే ప్రయాణం ఉంటుందండి. ట్రాఫిక్ అయితే ఇంకా అస్సలు చెప్పక్కర్లేదండి, చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. అందుకనేసి నేను పిల్లల్ని అయితే తీసుకురాలేదు. ఈరోజు అయితే వాళ్ళకి 1 వీక్ అయితే చుట్టి ఇచ్చానండి. గణపతి పండగ కదండి, అందుకనేసి 1 వీక్ అయితే చుట్టి ఉన్నదన్నమాట. ఇంకా పిల్లలు ఇంటికాడ ఉన్నారు కదా, మా పిల్లల్ని చూసుకుంటాకైతే మావయ్య గారు ఉన్నారన్నమాట. అందుకనేసి వాళ్ళకి స్నానం అయి చేపించేసి టిఫిన్ పెట్టేసి అయితే నేను బయలుదేరాను. 12 అయిందండి, 12:15 ఎంతో అవుతుందన్నమాట. నేను అనుకోలేదు. సరేలే రేపు వెళ్దాం అనుకున్నాను. ఒకళ్ళని అడిగాను అనమాట, వాళ్ళు వస్తా అన్నారు. సర్లే అనేసి రేపు వెళ్దాంలే అనుకున్నాను. ఇదైతే బస్ స్టాప్ అండి. బస్ స్టాప్ చూసారా, మనకులాగా ఉండదు, చిన్నగా ఉంటుంది అన్నమాట. రేపు వెళ్దామని అనుకున్నాను కదండి. వాళ్ళకి ఫోన్ చేస్తే వాళ్ళు లిఫ్ట్ చేయలేదన్నమాట. సరేలే వాళ్ళు వీళ్ళని ఎందుకు అడుగుతాం, మనము చేయగలమనేసి నేనైతే వచ్చేసాను. నేను వెళ్ళగానే అక్కడ బస్సు అయితే వచ్చిందండి 2 నిమిషాలకి. అది చూసారా, 470 అన్నమాట బస్సు నెంబరు. అన్ని బస్సులు అయితే అక్కడికి వెళ్ళవండి. ఒక్కో నెంబర్ బస్సు ఒక్కో చోటుకి వెళ్తుంది అన్నమాట. ఇది 470 అయితే వెళ్తుందంట. నేను అక్కడ అడిగాను అన్నమాట. నేను వెళ్ళిన 2 నిమిషాలకి అయితే బస్సు వచ్చేసింది. త్వరగా అయితే నేను బస్సు ఎక్కేసి నేను వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వెళ్తున్నాను అన్నమాట ఇప్పుడు. ఇంకా ఇది మధ్యాహ్నం టైం కదండి, ఎంత ట్రాఫిక్ ఉందంటే చాలా అంటే చాలా ట్రాఫిక్ అండి. నాకు ఎక్కడ దిగాలో తెలియదు అన్నమాట. అది ఇక్కడ పేర్లు వస్తున్నాయి కదండి అక్కడ. ఇంకా పైన అక్కడ ఏ స్టాప్, ఆ స్టాప్ నేమ్ కూడా అక్కడ చెప్తారండి. అప్పుడైతే నేను దిగాను అన్నమాట. ఇది ఏసీ అండి బస్సు. ఇక్కడ చాలా చల్లగానే ఉన్నది. బయట అయితే చూసారా ఎండ ఎంత ఎక్కువ ఉన్నదో. మన ఊర్లో వర్షం వస్తే ఇక్కడ ఎండ వస్తుందండి, ఇక్కడ వర్షం వస్తే అక్కడ ఎండ వస్తుంది అన్నమాట. అలా ఉంటుంది ఇక్కడ ఎక్కువ. ఈరోజు అయితే చాలా ఎక్కువ ఎండగా ఉంది. మేమైతే ఇక్కడ చూసారా, ఇక్కడ ట్రాఫిక్ అని చెప్పాను కదండి, సిగ్నల్ దాకా ఆగిందన్నమాట. ఇంకా అలాగే వెళ్తూ ఉన్నానండి. ఇక్కడ చాలా కంపెనీలు అంటారు కదండి, జాబ్ చేసే కంపెనీలు ఇటేపు ఎక్కువ ఉంటాయంటండి. అదైతే జాబ్ చేసి అమ్మాయిలు కాలేజీకి వెళ్ళేవాళ్ళు అలా ఎక్కువ జనం అన్నమాట. అందుకే చాలా అంటే చాలా ట్రాఫిక్ ఉంటుందండి ఇటువైపు అయితేనే. ఫస్ట్ టైం కదండి వెళ్ళటం నాకుని. ఇక్కడ తిరుగుతూ ఉంటే బయట అలవాటు అవుతుంది కదండి. మనం ఇంట్లోనే ఉంటాం కాబట్టి ఇంకా ఏం పట్టించుకోమాట. ఇది అందులోకి మా ఇంటికి నుంచి 1 గంట దూరం కదండి. మనకి భీమవరానికి ఎలా ఉంటుందో అలా ఉంటుంది అన్నమాట. ఇది మెట్రో ట్రాక్ ఉంది కదండి పైన. ఇదైతే మీ స్కూల్ కాడ వేస్తాను చూసారా, అదే సేమ్ అండి. అదే అక్కడ దాకా వెళ్తుంది అన్నమాట మెట్రో. చూసారా, మెట్రో ఇక్కడ నుంచి పైనుంచి ట్రైన్ కూడా వెళ్తుంది. ఇక్కడి నుంచి కూడా వెళ్ళొచ్చు అండి. మెట్రో ట్రైన్ ఎక్కితే అక్కడికి వెళ్ళొచ్చు అంట. నాకు అది ఎప్పుడు మెట్రో ట్రైన్ కూడా నేను ఎక్కలేదు అన్నమాట. సరే అనేసి బస్సు కూడా ఇది ఫస్ట్ టైం అండి ఎక్కుతాం. ఇది డబల్ బస్సు చూసారా, మా ఎదురున్నది చూసారా, అది డబల్ బస్సు అండి. కింద పైన కూడా ఉన్నదన్నమాట. ఇక్కడ బస్సులు ఇలాగ ఉంటాయండి చూసారా, బస్సుల్లాగే ఉంటాయి. పోలీసుల వ్యాన్ కూడా ఇలాగే ఉంటుందండి ఇంచుమించు. అది కూడా ఇదైతే ఇదివరకు ఇంకో రకం బస్సులు ఉన్నాయండి, ఇప్పుడైతే ఇలా మార్చారన్నమాట. నేనైతే ఇక్కడ దిగిపోయానండి. దిగిపోయాక ఏదో గవర్నమెంట్ ఆఫీస్ అండి. ఇక్కడ అడిగాను అన్నమాట, స్టేట్ బ్యాంక్ ఎక్కడ అంటే వాళ్ళు అవతల పక్కకి అయితే వెళ్ళమన్నారండి. రోడ్డు దాటాకైతే అస్సలు లేదండి, ఎందుకంటే చాలా ఇక్కడైతే ట్రాఫిక్ అయిపోయింది. దాటాకైతే మధ్య నుంచి దాటాకైతే ఉండదు. సిగ్నల్స్ దగ్గర దాకా వెళ్ళి అక్కడ సిగ్నల్ పడినప్పుడు వెళ్ళాలండి మనం. సరే అయితే ఇంకా ముందుకు నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను.
ఇక్కడ అలాగ ఒక్కొక్కరిని అడుగుతా అయితే నేను వెళ్ళవలసిన ప్లేస్కి అయితే వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తున్నాను అనమాట. నేను ఏదైనా అనుకుంటే అది చేయడానికి ప్రయత్నిస్తానండి. ఎందుకంటే నేను చదువుకునేటప్పుడు నేను అలాగా ప్రతి చిన్నదానికి భయపడిపోయాను అనమాట. అందుకే నేను చదువుకోలేకపోయాను. 10th వరకు చదివేసి అయితే ఆపేసాను. అలా నేను ఎప్పుడు అనుకోలేదండి ఇలాంటి సిటీలో ఉంటానని అనుకోలేదు. ఇంకా ఇలాగ తిరుగుతాను, ఇలాగ చేయాల్సి వస్తుంది ఒంటరిగా అని అనుకోలేదు అనమాట. మనం ఒంటరిగా చేస్తేనే కదండి దాని విలువ తెలుస్తుంది. అప్పుడే మనం స్ట్రాంగ్ కూడా అవుతాం అన్నమాట. మనం అనుకున్నవన్నీ ఇంకొకరు చేసి పెట్టేస్తే మనం ఎలా స్ట్రాంగ్ అవుతామండి. ఎవరి హెల్ప్ లేకుండా మనం ఎప్పుడైతే చేస్తామో అప్పుడే స్ట్రాంగ్ అవుతామండి. ఆ విషయం నాకు ఈ మధ్యనే అర్థమైందన్నమాట. ఇంకా సిగ్నల్, ఇంకా అక్కడ చూస్తారా ట్రాఫిక్ అయితే అవుతుంది. సిగ్నల్ ఇంకా పర్లేదన్నమాట. వెయిట్ చేస్తున్నా రోడ్ క్రాస్ చేయటానికి. ఇప్పుడైతే రోడ్ అయితే క్రాస్ చేయాలండి, ఆ పక్కకి వెళ్ళాలన్నమాట. రోడ్ అయితే క్రాస్ చేస్తున్నాం ఒక ఆవిడ నేను అన్నమాట. ఇక్కడ ఇది 4 రోడ్లు సర్కిల్ మాట అండి, మధ్యలో అన్నమాట. ఇప్పుడు ఈ టైప్ నుంచి ఆ టైప్ అయితే వెళ్తున్నాను. ఇక్కడ కూడా సిగ్నల్ అయితే పడ్డదన్నమాట. సరే అయితే రోడ్ క్రాస్ చేయాలి ఇప్పుడు. చాలా ఫాస్ట్గానండి, మళ్ళీ ఏ బండిలు వేసేస్తాయని టెన్షన్ కదండి రోడ్ క్రాస్ చేసినప్పుడు. ఇంత వెహికల్స్ అవి ఉంటాయి. ఇంకా ఎదరికైతే వెళ్ళి అడిగాను అన్నమాట. అక్కడ కూడా కాదు, ఇక్కడ కాదు, అటువైపు 3వ రోడ్డు మాట అండి, అక్కడ ఉన్నాయని చెప్పారన్నమాట అక్కడ అడిగితే. సరే అయితే ఇక్కడ చూసుకుంటూ వచ్చానండి. ఇక్కడ కొన్ని రకాల బ్యాంకులు అయితే ఉన్నాయి. సరే అయితే ఇక్కడ నాకైతే కొంచెం ఎదరికొచ్చాకైతే ఎస్బీఐ బ్యాంక్ అని కనిపించిందండి. అక్కడికైతే వెళ్ళాను కానండి, అది కాదండి ఎస్బీఐ బ్యాంక్ అంట. ఇది వేరే పక్కకు వచ్చేసింది. నేను వేరే రోడ్లోకి వచ్చేసాను కదండి. ఇది ఇంకో ఏరియా ఎస్బీఐ అంట. నేను వాళ్ళు చెప్పారన్నమాట పెట్రోల్ బంక్ దగ్గరికి వెళ్ళమనేసి. చూసారా ఇక్కడ హెచ్డిఎఫ్సి బ్యాంక్ కదా, దీని పక్కనే నాకు ఎస్బీఐ బ్యాంక్ అది చూసారా కనిపిస్తుంది కదా, ఎస్బీఐ బ్యాంక్ అయితే కనిపించింది నాకు. సరే అమ్మాయితో దొరికేసింది అనుకుని వెళ్ళాను, కానీ ఇదైతే కాదంటండి. నేను లోపలికి వెళ్ళి అడిగాను అనమాట. అయితే ఈ బ్రాంచ్ అయితే కాదు, ఎందుకంటే ఇక్కడ కొంచెం వేరే రోడ్డుకి వచ్చేసాను కదా నేను. వాళ్ళు అన్నారు పెట్రోల్ బంక్ పక్కన అక్కడికి వెళ్ళమన్నారు అనేసి. మళ్ళీ అక్కడికైతే తిరిగి ప్రయాణం అయితే మొదలుపెట్టాను. కానీ ఒకటండి, మనం ఇలా చేసినప్పుడే మనకి అన్నీ తెలుస్తాయి కదండి. ఎక్కడ ఏం చెయ్యాలి ఏంటి వాళ్ళని అడిగితేనే అప్పుడే తెలుస్తుంది కదండి. అప్పుడు మనం ఇంకా అన్నీ తెలుసుకోగలుగుతాం, ఇంకా ఏదైనా చేయగలుగుతాము కదండి. ఒకసారి అలా చేస్తే ఇంకా అలవాటు అయిపోతుంది అన్నమాట. సరే అయితే నేను తిరిగి చూసారా ట్రైన్ వెళ్తుంది. ఇది 4 రోడ్లు సర్కిల్ అన్నమాట. ఇప్పుడు 4వ రోడ్డుకి అయితే వెళ్తున్నాను. అక్కడైతే పెట్రోల్ బంక్ అన్నారు. సార్ ఇక్కడ 4 రోడ్లు 4 పెట్రోల్ బంకులు ఉన్నాయండి. ఒక పక్కన అయితే ఇండియన్ ఆయిల్, ఒక పక్కన హెచ్పి, ఒక పక్కన రిలయన్స్ ఇలా ఉన్నాయన్నమాట. హెచ్పి పెట్రోల్ బంక్ పక్కన అంటండి. అక్కడికైతే వెళ్తున్నాను ఇప్పుడు. ఇదైతే ఇంకా ట్రాఫిక్ కదండి, చూసుకుని జాగ్రత్తగా అయితే వెళ్ళాలి. నేనైతే రోడ్డు క్రాస్ చేసినప్పుడు అయితే చాలా భయపడిపోయాను. ఎలాగైతే వచ్చేసాను. చూసారా హెచ్పి పెట్రోల్ బంక్ అయితే కనిపిస్తుంది, దీని పక్కన అయితే ఉందంటండి. ఇప్పుడైతే అక్కడికైతే వెళ్తున్నాను. ఇక్కడ కూడా అడిగాను అనమాట, ఇక్కడ బ్యాంక్ ఎక్కడ ఎస్బీఐ అంటే వాళ్ళు చెప్పారు. ఇంకైతే నేను నడుచుకుంటూ అయితే వెళ్ళిపోతున్నాను. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు కదండి, మా అమ్మ ఎప్పుడో చెప్తూ ఉంటుంది, తలలో 4 ఉంటే లోకాన్నంతా చుట్టొచ్చేసని. అలాగే మనం ఏదైనా సరే అడుగుతా ఏదైనా ముందుకు వెళ్తే అయ్యే అవుతాయండి పనులు. ఎప్పుడైనా వాయిదా వేస్తే ఇంకా అలాగే లేట్ అయిపోతుందండి. నేను ఎప్పటి నుంచో వెళ్దాం అనుకుంటున్నాను, కానీ ఇవాళ ఏదేమైనా అప్పటికి రెడీ అవ్వలేదు, ఏమవ్వలేదు. అలాగే నాకు మైండ్లో అనిపించింది. ఇంకా వెంటనే అయితే ఈ బ్యాంక్ బుక్ పేపర్స్ అయితే ఇచ్చుకొని బయలుదేరిపోయాను అనమాట. ఇంకేం అనుకోలేదు. వంట కూడా అన్నం వండి వచ్చేసానండి, కూర అయితే వండలేదు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాక పిల్లలు ఏం చేస్తారో ఏంటో, ఫాస్ట్గా ఇంటికి అయితే వెళ్ళాలనుకున్నాను, కానీ ఇంటికి వెళ్ళినప్పటికే 4 o'clock అయిపోయిందండి. బ్యాంక్ కాడికి అయితే వచ్చాను. అక్కడ లోపల వీడియో తీస్తే ఏమంటారు అనేసి నేనైతే తీయలేదు. ఇదిగోండి బ్యాంక్ అయితే ఇలా ఉందన్నమాట. నేనైతే అక్కడ ఫామ్ ఫిలప్ చేసేసి 2 గంటలు లైన్లో పట్టిందండి. జిరాక్స్లు పేపర్ అయితే ఇచ్చేసి నేను ఇంటికైతే తిరిగి వచ్చేసానండి. ఇది వేరే బస్ స్టాప్ అండి. ఇంటికి వెళ్తాకి వేరే బస్ స్టాప్కి అయితే వచ్చాను. అది కూడా బస్ స్టాప్ ఏ సైడ్ ఉందో అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారన్నమాట. నేను అదే మాదిరిగా అయితే ఇక్కడ బస్ స్టాప్కి వచ్చి నుంచున్నాను. మేము వచ్చిన ఒక 20 నిమిషాలకైతే బస్సు అయితే వస్తుందండి.
ఇది కూడా 488 నెంబర్ బస్సు వస్తుందంటండి. అది ఎక్కమని చెప్పారన్నమాట. అంటే చెప్పాను కదండి అన్ని బస్సులు అన్ని చోట్లకైతే వెళ్ళవనేసి. కొన్ని నెంబర్స్ ఉంటాయి, ఆ నెంబర్స్ బట్టి ఆ ఏరియా బట్టి వెళ్తుందంటండి. నేను ముందెక్కిందైతే 470 అండి. ఇది 488 అండి బస్సు నెంబరు. ఇంకోటి 498 కూడా వెళ్తుందంటండి ఆ ఏరియాలోకి. నేనైతే 488 నెంబర్ బస్సు అయితే ఎక్కానండి. చూసారా వెనకాల బిల్డింగ్ కలర్ అయితే బాగుంది కదండి. సరే అయితే ఇక్కడ నుంచి అయితే ఇప్పుడు ఇంటికి తిరిగి ప్రయాణం చేస్తున్నానండి. టైం అయితే 3:30 అవుతుందండి. ఇంటికి వెళ్ళినప్పటికీ 4 అయిపోతుందండి. సరే అయితే ఇక్కడ ట్రాఫిక్ అని చెప్పాను కదండి, ప్రతి సిగ్నల్ కాడ మళ్ళీ అలాగా టైం అయితే వేస్ట్ అయిపోతుందండి. టైం చూసారా ట్రాఫిక్ అయితే జామ్ అయింది, మళ్ళీ సిగ్నల్ పడాలని మళ్ళీ. ఇక చూసారా ఇక్కడ నుంచి అయితే మేము తిరిగి ఇంటికి అయితే బయలుదేరుతున్నాను కదా. అందరూ చూసారా ఎంత బ్యాంక్ జాబులు చేసుకుని ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు అలా ఎక్కువ మాట. నైట్ షిఫ్ట్ పగల షిఫ్ట్ చేస్తారు కదండి, అలాంటి వాళ్ళు మాట. ఇవన్నీ పెద్ద పెద్ద కంపెనీలు అండి. హోటల్స్ అంటే చాలా ఎక్కువ బిజీగా ఉంటుందండి. రోడ్లు ఎక్కువని అన్ని రోడ్లు అలా ఉంటాయో తెలియదు కదండి. ఈ రోడ్డు అయితే చాలా ట్రాఫిక్గా ఉందన్నమాట. ఒక పక్కన టెన్షన్ అండి, ఇంటికాడ పిల్లలు ఏం చేస్తున్నారా ఏంటి, వాళ్ళు తిన్నారా, వాళ్ళు అయితే ఫోన్ అయితే చేస్తున్నారు. వాళ్ళ తాతయ్య ఫోన్ నుంచి అయితే ఫోన్ మీద ఫోన్ చేస్తున్నారు, అమ్మ ఎప్పుడు వస్తావు అనేసి. సరే అయితే నేను వస్తున్నాను దారిలో ఉన్నానని చెప్పానండి. ఇప్పుడైతే తిరిగి ఇంటికి ప్రయాణం చేస్తున్నాను కదండి. చూసారా స్ట్రీట్ మార్కెట్ ఇలాగ ఉంటుందండి. అదిగో కంపెనీలు బయట అయితే పెట్టారు కదా, స్ట్రీట్ మార్కెట్ అండి. పానీపూరి అని, చాట్ అని, ఇలాంటి వడపావు, పావు బాజీ ఇలాంటివన్నీ, చెరుకు రసం ఇలాంటివన్నీ పెడతారండి బయట. ఇంతకీ నేను బ్యాంక్కి ఏ పని మీద వెళ్ళానంటే, బ్యాంక్ది నాది ముందు వేరే నెంబర్ అండి. వేరే నెంబర్తో అయితే నేను ఫోన్పే చేసేదాన్ని. బ్యాంక్లో ఇచ్చిన నెంబర్ వేరే నెంబర్ అనమాట. అది ఫోన్ నెంబర్ ఇప్పుడు చేంజ్ చేశానండి. అదైతే నేను మార్పించుకుంటాకని అయితే బ్యాంక్ అని వెళ్ళాను. ఇంకా ఇంత దూరం అయితే కష్టం కదండి. అందుకని దగ్గరలో ఉన్న బ్రాంచ్ కూడా నేను ట్రాన్స్ఫర్ అయితే చేసేసుకున్నాను అనమాట. అక్కడ చెప్తే ఫస్ట్ అయితే ట్రాన్స్ఫర్ చేసేసుకోండి, ఫోన్ నెంబర్ అక్కడికి వెళ్ళి మార్చుకోండి, ఒకసారి అవ్వన్నారన్నమాట. సరే అయితే నేను బ్రాంచ్ అయితే మార్చేసుకున్నానండి మా దగ్గరలో ఉండేది అయితేనే. కానీ అది టోకెన్ కూడా నాకు 19వ తారీఖు టోకెన్ ఇచ్చారండి. ఇవాళ 4వ తారీఖు అండి. నేను వాళ్ళతో అన్నానమాట, అప్పుడు పిల్లల్ని వదిలేసి వచ్చాను, చాలా దూరం నుంచి వచ్చానంటే వాళ్ళు అన్నారు సరే అయితే వాళ్ళు చేసి ఇచ్చారండి నాకు. అలా అన్నారు. రేపొద్దున్న అయితే ఆ బ్యాంక్కి వెళ్ళి అయితే మా ఫోన్ నెంబర్ మార్చుకోమని చెప్పారన్నమాట. సరే అనేసి నేనైతే ఇంకా ఇంటికి వచ్చేసానండి. రేపొద్దున్న ఇప్పుడు మా దగ్గరలో ఉన్న బ్రాంచ్ దగ్గరికి అయితే వెళ్ళాలి. ఇప్పుడు అక్కడికి 45 నిమిషాలు, 1 గంట అయితే పడుతుందండి. ఫాస్ట్గా వచ్చేస్తే 45 నిమిషాల్లో వచ్చేయచ్చు అనుకుంటా. ట్రాఫిక్ ఉంటే ఇంకా లేట్ అవుతుందండి. మా పిల్లలు అయితే ఫోన్ల మీద ఫోన్ చేస్తున్నారు. వాళ్ళకైతే నేను చెప్పాను అన్నమాట, వచ్చేస్తున్నాను, దగ్గరలో ఉన్నాను, అక్కడ ఉన్నానని అలా చెప్పుకుంటూ వచ్చాను. ఇతను చూసారు ఎలా పడుకున్నాడు బస్సులోని. బస్సు ఏసీ బస్సు అండి, అది చల్లగా ఉందన్నమాట. ఇంకా నిద్ర పట్టేసినట్టుంది. చెప్పాను కదండి పక్కన ఎక్కువ కంపెనీలు ఉంటాయని. ఇక్కడ చాలా మాట. పిల్లలు ఇప్పుడు ఇంటికి వెళ్ళినప్పటికీ ఆకలి మీద ఉంటారండి. వాళ్ళకి చెప్పానమాట వచ్చాక పూరి వేస్తానులే అని. ఇప్పుడు పూరి వేయటం అయితే కుదరదు కానీ ఏ చపాతీలు అయితే చేసి ఇచ్చేస్తానండి. ఎందుకంటే నేను కూర వండలేదు కదా, ఇంటికి వెళ్ళి కూర వండి వాళ్ళకి మళ్ళీ తినిపించాలి. అదే చపాతీ చేసేసానంటే వాళ్ళు కొంచెం కేచప్ నంచుకుని అయితే తినేస్తారన్నమాట. ఇప్పుడు టైం నేను వెళ్ళినప్పటికీ 4 దాటేస్తుందండి కంపల్సరీ. ఇక్కడ చూసారా, ఇక్కడ వాల్ మీద అయితే ఎలాంటి పెయింటింగ్ చేశారో చాలా అందంగా ఉన్నాయి కదండి. ఇవి చూసినప్పుడు చక్కగా పల్లెటూరు వాతావరణంతో ఎంత అందంగా ఉన్నాయి కదండి. ఇక్కడైతే అలాగే ఉంటాయండి కొన్ని గోడలుగా అయితే ఇలాగ కింద నుంచి వెళ్ళినప్పుడు అయితే కనిపిస్తాయి మనకి. ఈ గోడల మీద అయితే ఇలా పెయింట్ వేసి ఉంటాయన్నమాట. అవి చూడగానే ఇంకా చాలా అడవిలో ఉన్నట్టు, పల్లెటూరులో ఉన్నట్టు మంచిగా ఉంటాయండి. ఎవరు చేస్తారో తెలియదు కానండి మంచి పెయింటింగ్ అయితే చేస్తారండి. అలా ఎప్పుడు చేసినప్పుడు చూడలేదు కానీ చాలా బాగా చేస్తారండి పెయింటింగు. ఈ మన సైడ్ కూడా ఎక్కువ ఉంటాయి కదండి ఇలాగా గోడల మీద. చాలా బాగా చేశారండి, ఎవరు చేస్తారో కానీ.
ఇంకైతే మా ఇంటి దగ్గరలోకి అయితే వచ్చేసామండి. ఇదైతే నాకు తెలిసినమాట ఈ ఏరియా అయితే. అంతకుముందు ఈయన ఎప్పుడైనా బయటికి తీసుకెళ్ళినప్పుడు అయితే చూస్తూ ఉంటాను కదా. అయితే మా దగ్గరలోకి వచ్చేసాము. ఇంకా ఒక 5-10 నిమిషాలు అయితే దిగిపోవచ్చు. అదిగోండి దిగిపోయినైతే నేనైతే బస్సు అయితే దిగిపోయి ఇప్పుడు అండర్ గ్రౌండ్ ఉంటుంది కదండి, కింద నుంచి వెళ్ళాలన్నమాట. చూసారా, ఇది పైనుంచి వెళ్తాయన్నమాట వెహికల్స్, కింద నుంచి ఉంటుంది అన్నమాట బ్రిడ్జ్ అన్నమాట. పైన ఏమో వెహికల్స్ వస్తాయి, కింద నుంచి ఇలాగ మనం నడుచుకుని 4 దారులు ఉంటాయండి. ఇందులో మనం ఎటు సైడ్ వెళ్ళాలో అటు సైడే వెళ్ళొచ్చు అన్నమాట. వాకింగ్ చేసే వాళ్ళకని ఇలాగమాట. అది ట్రాఫిక్ క్రాస్ చేయటం కష్టం కదండి, అలాంటి వాళ్ళకి ఇలాగ ఉంటాయి కొన్ని చోట్ల. ఇక్కడైతే నేను మాది వెళ్ళవలసింది రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వెళ్ళాలి. ఈ లెఫ్ట్ సైడ్ అయితే నేను వెళ్ళిపోతున్నాను. ఇక్కడైతే ఇంకా మా ఇంటికి వచ్చేసినట్టు అన్నమాట. ఇక్కడ నుంచి నాకు మొత్తం తెలుసు. మార్నింగ్ ఇక్కడ నుంచి ఇలాగ వచ్చి ఎక్కనమాట. అది కూడా ట్రైన్ అయితే వెళ్తుంది చూసారా, మెట్రో ట్రైన్. మా స్కూల్ పక్కనే మాట బస్ స్టాప్ కూడా. ఇంకా అయితే అక్కడి నుంచి దిగిపోయి ఇంటికైతే వచ్చేసానండి. లిఫ్ట్ 5th ఫ్లోర్లో ఉంది, ఇంకా రావాలి.